హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవాళ వీడియోలో భాగంగా అసలు ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకు ఏ పోస్టుల కంటే అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా మిగతా పోస్టులకు సంబంధించి లైక్ సెక్యూరిటీ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. టోటల్ గా 6 పోస్టులు అనేవి ఉన్నాయి వేకెన్సీస్. ఈ యొక్క ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే గ్రాడ్యుయేట్ 10th అదేవిధంగా 7th క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే దీని గురించి ఎటువంటి అప్డేట్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అప్డేట్ నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను దీని గురించి, అప్లికేషన్ ఫీ గురించి. శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి పోస్ట్ని బట్టి 14,000 నుంచి 30,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ వచ్చేసరికి October 18th లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఎనీ డిగ్రీ, అది కాక 10th 7th ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 22 years ఉండాలి, మాక్సిమం 40 years ఉండాలి. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మెన్షన్ చేశారనమాట. ఇందులో ఓబీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మినిమం వచ్చేసరికి 22 years, మాక్సిమం వచ్చేసరికి 40 years ఉండాలి. సో అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడాను వీడియో కంటే ముందుగానే త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.